హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న విషయం మోడీ ఒక వ్యక్తికి పాదాభివందనం చేయటం. మోడీకి ఎవరైనా పాదాభివందనం చేస్తే అది పెద్ద న్యూస్ ఏం కాదు. కానీ మోడీ ఒక వ్యక్తికి 3 సార్లు పాదాభివందనం చేశారు. ఆ వ్యక్తి ఇంతకీ ఎవరనుకున్నారు? ఒక జనరల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి మోడీ 3 సార్లు పాదాభివందనం చేశారు. ఇంతకీ ఎందుకు ఈ పని చేశారు? దానికి వెనకాల మోడీ గారు చెప్పదలుచుకున్న మాటేంటి? దీని మీద మరింత వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్తరాజురావు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ ఇప్పుడు మోడీ గారికి అందరూ పాదాభివందనం చేద్దాం అనుకుంటారు. దేశ ప్రధాని స్థాయిలో ఆయన ఉన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. హ్యాట్రిక్ పీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఒక వ్యక్తికి పాదాభివందనం చేశారు. మరి ఆ వ్యక్తి స్థాయి ఏమైనా పెద్దదా అంటే అది కేవలం ఆ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే. ఇంతకీ ఆయన ఎందుకు పాదాభివందనం చేశారు? దాని ద్వారా ఆయన చెప్పదలుచుకున్న మాట ఏంటి? కార్తీక్, ఈరోజు భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో బాగా ట్రోలింగ్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఢిల్లీ ఎలక్షన్ క్యాంపైనింగ్ హోరాహోరీగా జరుగుతున్న నేతృత్వంలో ఢిల్లీలో మొన్న ఈ మధ్య బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మోడీ గారికి పరిచయం చేసే కార్యక్రమం డయాస్ పైన ఢిల్లీలో జరుగుతున్న సందర్భంలో వరుసగా వస్తూ ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అతని పేరు రవీందర్ సింగ్. అతను మోడీ కంటే దాదాపు సగం ఏజ్ తక్కువ. ఆయనకి బహుశా 40 ఇయర్స్ ఉండొచ్చు, మోడీ గారికి 75 ఉంటాయి. ఆయన స్టేజీ మీదకి రాగానే మోడీ గారికి పాదాభివందనం చేశారు. ఇది సహజం, కొన్ని సందర్భాల్లో జరుగుతాయి, తప్పేం లేదు. సో మోడీ గారు మళ్ళీ తిరిగి అతనికి 3 సార్లు ఇట్లా పాదాభివందనం చేశాడు డయాస్ పైన అందరి ముందు. ఇది పెద్ద ఎత్తున అర్థం కాని అంశంగా దీని మీద చర్చలు జరుగుతూ ఉన్న నేపథ్యం. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే, భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా పెద్దలకి పాదాలకి నమస్కారం చేసుకోవడం అనేది మన సంస్కృతి. తిరిగి ప్రతి నమస్కారం చేయటం కూడా మన సాంప్రదాయం, తప్పేం లేదు. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో పెద్దవాళ్ళకి పాదాభివందనం చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. మనం అభినందించాలి, మంచిదే. ఇక్కడ కూడా ఆచారం ఉంది, అక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది ఏమి విశ్లేషణ చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరూ ఆయనకి పాదాభివందనం చేస్తున్న సందర్భంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు. నాకు ఎవ్వరూ దయచేసి పాదాభివందనం చెయ్యొద్దు. సంభవ్ ఆయనకు అది ఇష్టం లేదు, చెయ్యొద్దు అని చెప్పాడు. ఒకవేళ మీరు కాదని చేస్తే నేను తిరిగి మీకు నమస్కారం చేస్తా పాదాలకి, కాబట్టి ఆ పరిస్థితి రానియొద్దు, చెయ్యొద్దు అని చెప్పాడు. ఆ విధంగా డెసిషన్ తీసుకోవడం వల్ల మంచి చెడు విషయాన్ని మనం పక్కన పెడితే కొంతవరకు శ్రేణులు కొంత తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ మోడీ గారు ఏ రోజు కూడా నాకు పాదాభివందనం చెయ్యొద్దు అని ఇంతవరకు ఎవరికి చెప్పల. కాబట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారు అనేది కరెక్ట్ కాదేమో ఒక పాయింట్. రెండో పాయింట్, మోడీ గారు చాలా పెద్ద పెద్ద డయాస్లో చాలా గొప్ప గొప్ప అంటే ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా చంద్రబాబు గారిని ఫాలో అవుతున్నారు అనేది చెప్పైనా, కానీ ఆ ఇండికేషన్ ద్వారా సందేశాన్ని పంపించారేమో. మీరు నాకు పాదాభివందనం చేస్తే నేను రిపీట్ చేస్తాను, కాబట్టి దీని ద్వారా పాదాభివందనాల కల్చర్ ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటే అది తెలియజేసి ఉండుంటే ఎవరు పెట్టరు, అందరికీ కూడా అర్థమయ్యేది. ఒకటి. రెండో విషయం, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మోడీ గారిని చిరంజీవి లాంటి గొప్ప గొప్ప పెద్ద మనుషులు, బాగా ఫాలోయింగ్ ఉన్న మనుషులు, సెలబ్రిటీసు కలిసిన సందర్భంలో కూడా పాదాభివందనాలు చేసి మనం చూసాం. ఆయనకి ఈ మోడీ గారు ఎప్పుడు కూడా తిరిగి పాదాభివందనం చేయలేదు. ఆ సంఘటన జరగలేదు. ఇది మొదటిసారిగా జరిగింది. ఎందుకు జరిగింది అనేది విశ్లేషణ చేస్తే, ఒకటి, భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా ఎలక్షన్లో బాగా వ్యూహంగా వ్యవహరించి ఎలక్షన్ స్ట్రాటజీస్ 100% పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఇంప్లిమెంట్ చేసే జాతీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే బీజేపీ మాత్రం. నో డౌట్, దాంట్లో తిరిగేలేదు. అందులో మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాకి తెలిసినంత ఎలక్షన్ వ్యూహాలు, ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలా, ఎక్కడ సెన్సిబుల్ అంశం ఉంటుందో అక్కడ గ్రాప్ చేయాలా, ప్రజల అట్రాక్షన్ ఎక్కడ గ్రాప్ చేయాలా అనే విషయాల్లో వాళ్ళు బాగా ఆరితేరిన మనుషులు. అవును, బీజేపీ బాగా అందులో ఎక్స్పర్ట్. మొన్న ఈ మధ్య మనం గమనించినట్టయితే ఢిల్లీలో ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నప్పుడు ఆ కింద ఏదో ఒక వేస్ట్ పేపర్ కనపడితే మోడీ గారు స్వయంగా వంగి దాన్ని తీసి డస్ట్బిన్లో వేశారు. మంచి కార్యక్రమం. దానివల్ల ప్రజల్లో ఒక మంచి సందేశం వెళ్తుంది. ఆయనే అట్లా చేసినప్పుడు మనం అట్లా ఎట్లా ఉండాలా? ఒక మంచి సందేశం. అంటే నేనేమంటున్నానంటే, వాళ్ళు వ్యూహం ఎట్లా ఉంటుందంటే, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడంలో గొప్ప తెలివితేటలు
అంటే టయానికి అనుకూలంగా దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ వస్తున్న విధానం మనం గమనిస్తూ వచ్చాం. సో ఇక్కడ మోడీ గారు ఏంటంటే అక్కడ వేదిక మీద ఉన్నప్పుడు జనంలో ఒక బీజేపీ అక్కడ హోరాహోరీ ప్రయత్నం జరుగుతుంది. ఆప్ పార్టీ ఏదైతే ఉందో కేజ్రీవాల్ నేతృత్వంలో అతను మళ్ళీ 4గోసారి రావాలని ప్రయత్నం. కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతుంది. ఇవన్నీ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు ఏంటంటే ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడంలో భాగంగా ఒక ఓటింగ్ దీంట్లో మీటింగ్స్లో ఓటర్లను అట్రాక్ట్ చేసుకునే వ్యూహంలో జిమ్మిక్లో స్ట్రాటజీలో భాగంగా ఆయన కాళ్ళ మీద 3 సార్లు పాదాభివందనం చేయటం వల్ల ఆ రకంగా ఎలక్షన్ వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేసి ఉండవచ్చు అని మనం దీన్ని అనిపిస్తూ ఉంది. ఇట్లాంటివి వాళ్ళు జనరల్గా చేస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు. సో దానికి ఎంత మైలేజ్ వచ్చింది అనేది అంటే విషయానికి నిదర్శనం ఏంటి, ఈరోజు భారతదేశం మొత్తం ఇది ఒక చర్చనీయాంశమైంది. సో వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సంహవ్ బీజేపీ వైపు జనం మాట్లాడుకుంటూ చూస్తూ ఈ ఏదైతే సంఘటన ఉందో దాన్ని చర్చించుకుంటున్న సందర్భం. అంటే బీజేపీ ఓటర్స్ని అట్రాక్ట్ చేసే భాగంలో ఇది జరిగి ఉండొచ్చు అని మనం అనిపిస్తూ ఉంది మనకి. అంటే ఒక విషయం సార్ ఇక్కడ, అంటే మోడీ గారు పాదాభివందనం చేయటం ద్వారా ఏదో బీజేపీ చర్చలో గుంచుకోవటమో లేదో ఇంకోటో అని నేను అనుకోవడానికే లేదు. మేబీ మీరు ఇందాక చంద్రబాబు గారి గురించి ప్రస్తావించారు. పాదాభివందన కల్చర్ పులుస్తా పెట్టాలనే కారణం చేత మీరు చేస్తే నేనే తిరిగి చేస్తాను అనటం ద్వారా దాన్ని పులుస్తా పెట్టే ప్రయత్నం చేశారు. అందుపైన పులుస్తా పడింది కూడా. సో మోడీ గారు చెప్పకుండానే ఈ పని చేయడం ద్వారా ఇక రాబోయే కాలంలో పాదాభివందన కల్చర్ పులుస్తా పెట్టాలని అనుకున్నారేమో. అంటే ఒకటి ఆ విధంగా అనుకున్నారా లేదా అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. కానీ అంటే ఎగ్జాక్ట్గా ఎందుకంటే అది మనం కరెక్ట్గా చెప్పలేము ఆయన ఆలోచన. కాకపోతే ఆయన ఆలోచన ఆ ఓటర్స్ లేకపోతే వచ్చిన ఆడియన్స్ మాత్రం ఒక్కసారి అటెన్షన్ గ్రాప్ చేశారు. రెండోది ఇది ఒక ఈ అటెన్షన్ కోసం తనకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళకి సహజంగా చెయ్యరు కదా. అటెన్షన్ గ్రాప్ కోసము, రాజకీయ చర్చ కోసము, దాని ద్వారా ఏదో లబ్ధి అని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని, 3వ ప్రధాని, ఎవరికి దక్కని అవకాశం ఆయన దక్కింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదో ఒక ఇండికేషన్ పంపించడానికే ప్రతిచర్య ఉంటుంది. ఇందాక మీరు అన్నారు ఒక కాగితాన్ని తీసి డస్ట్బిన్లో వేశారని, అంటే దేశాన్ని శుభ్రతగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని చెప్పడానికి చేసి ఉంటారు, అంతే కదా. ఇప్పుడు అంటే ఒక చర్యలో ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంటుంది. ఈ చర్యలో కూడా ఏదో మీనింగ్ ఉంటుంది, ఉండకపోతుందా అనేది. దీనివల్ల కూడా ఒక మెసేజ్ ఆయన పంపించదలుచుకుంటే అందరికీ తెలియజెప్తే ఆ మెసేజ్ అందరికీ రీచ్ అవుతుంది. అవును. ఎందుకంటే మోడీ గారు లాంటి దేశ ప్రధాని ఒకటి, రెండోది అత్యున్నత పదవిలో ఉండటమే కాకుండా వయసులో కూడా పెద్ద మనిషి. అవును. కాబట్టి ఆయనకి నమస్కారం చేయటంలో తప్పు అయితే లేదు. అవును, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే ఆయన ప్రతి నమస్కారం చేయటం అనేది ఒకటి, అది మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయం, భారతీయ సంస్కృతిలో భాగం అని కూడా మనం చెప్పవచ్చు, తప్పేం లేదు. ఆయనకంటే చిన్నవానికి కూడా మరి పాదాభివందనం చేయటం అనేది ఏ విధంగా చూడాలనేదే ఇందులో విశ్లేషణ. సో ఏం వ్యూహం ఉందనేది రకరకాల యాంగిల్లో మనం ప్రజలు చర్చించుకున్న సందర్భం ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.